సమ్మర్ సీజన్ వచ్చేసింది. పీక్ ఇండియన్ సమ్మర్స్ అనేవి అన్కంఫర్టబుల్గానే కాకుండా కరెక్ట్గా మేనేజ్ చేయకపోతే క్లినికలీ రిస్కీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ అ ఫిజిషియన్గా ఈ హీట్ వేవ్ మంత్స్లో నేను రికమెండ్ చేసే ప్రికాషన్స్ ఇవి. ఫస్ట్ పాయింట్, హైడ్రేషన్ ఇంటెన్షనల్గా ఉండాలి. అంటే ఈ ఎండాకాలంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన బాడీ వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా లూజ్ అవుతుంది. కాబట్టి హైడ్రేషన్ సోర్స్ కింద ప్లెయిన్ వాటర్ ఒక్కటే డిపెండ్ అవ్వటం అంత సజెస్టబుల్ కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం లెమన్ వాటర్ విత్ సాల్ట్ కానీ, బటర్ మిల్క్ విత్ లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ కానీ, లేదంటే అప్పుడప్పుడు ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల వాటర్ని రీప్లేస్ చేస్తూ మనం ఎలక్ట్రోలైట్స్ కూడా రీప్లేస్ చేయగలుగుతాం. సెకండ్ పాయింట్, సన్ ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయగలగాలి. మనకి ఎప్పుడైతే ఎండ బాగా పీక్లో ఉంటుందో, అంటే 11 o'clock ఇన్ ద మార్నింగ్ నుండి ఈవినింగ్ 4 వరకు కుదిరినంత వరకు సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయగలగాలి. థర్డ్, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ సైన్స్. అంటే మనకి బాడీలో జరిగే హీట్ వల్ల వచ్చే సాల్ట్ లాస్ కానీ, ఎలక్ట్రోలైట్ లాస్ కానీ, దాని ద్వారా వచ్చే సిమ్టమ్స్ని తొందరగా గుర్తించటం. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే పర్సిస్టెంట్ ఫెటిగ్, అంటే కొంచెం అలసటగా ఎక్కువగా అనిపించడం మామూలు కంటే, లేదా బాగా ఎక్సెసివ్గా స్వెట్టింగ్ ఉండటం, లేదా ఎవరికైనా తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నట్టు ఇలాంటి సిమ్టమ్స్ కనుక వస్తే ఇవి హీట్ ఎగ్జాషన్కి ముందు స్టేజ్ అవ్వచ్చు. కాబట్టి తొందరగా వాటిని గ్రహించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం గుడ్. ఫోర్త్ పాయింట్, ఏసీ ట్రాన్సిషన్స్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే బయట ఉన్న టెంపరేచర్స్ మనకి అరౌండ్ 42-43 degrees సెంటిగ్రేడ్ ఉండి మళ్ళీ ఇమీడియట్గా లోపలికి రావడంలో అది మనం ఏసీస్ని 16 degrees 17 degreesలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ అంత సడన్ చేంజెస్ ఆఫ్ టెంపరేచర్స్కి అడాప్ట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇలాంటి స్టేట్స్లో మనకి థ్రోట్లో ఇరిటేషన్ కానీ, లేదంటే కొన్నిసార్లు హెడేక్స్ లాగా రావటం కానీ జరుగుతుంది. ఫిఫ్త్, డయట్. థర్మో రెగ్యులేషన్ని సపోర్ట్ చేయగలిగే ఫుడ్స్ తీసుకోవాలి. హెవీ, ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, లేదా బాగా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మెటబాలిక్ హీట్ అనేది పెరిగి మనకి ఎక్కువ అలసట వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సిక్స్త్ వన్, రికవరీ. యూజువల్గా ఈ హీట్ స్ట్రెస్ అనేది చాలా క్యూములేటివ్గా ఉంటుంది. అంటే హీట్ సమ్మర్ సీజన్లో ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అయ్యే కొద్దీ దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ కూడా క్యూములేటివ్గా అన్నీ కలిసి ఎక్కువసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెడ్ సైన్స్ అంటాం. జాగ్రత్తగా గుర్తించాల్సిన సైన్స్ ఏంటి అంటే కనుక, ఎవరైనా ఎండలో బాగా ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా స్వెట్టింగ్ సడన్గా ఆగిపోయినా, లేదా కళ్ళు తిరుగుతూ బాగా వామిటింగ్స్ ఉండి, లేదా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, లేదా ఎప్పుడైతే నించుంటే సడన్గా కళ్ళు తిరుగుతున్నట్టు ఇలాంటివి అనిపించినా వీటిని రెడ్ సైన్స్ అంటాం. ఇవన్నీ కనుక ఎవరిలో అన్నా కనిపిస్తే కనుక ఇమీడియట్గా మెడికల్ హెల్ప్ తీసుకోవటం తప్పనిసరి.